ఉంది. కాబట్టి ఈ విష సంస్కృతిని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఖండించాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది నేను చెప్తున్నాను. అసలు ఈ డ్రగ్స్ కల్చర్ ఇంతలా అసలు మామూలుగా కాదు, పెచ్చుమీరిపోతా ఉంది. దీనికంటే అసలు ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎక్కడెక్కడి పబ్బుల్లో కూడా వాళ్ళకి వార్నింగ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఉండద్దు అనేసి నిన్నటి నుంచి వాళ్ళకి వార్నింగ్స్ చేస్తున్నటువంటి. కానీ మనకి రేపు చూస్తే ఖచ్చితంగా ఇలా కేసెస్ బయటకు వస్తాయి, 100% వస్తాయి. నేను ఇక్కడ అదే చెప్తున్నాను ఏంటంటే, ఒకప్పుడు తాగడమే తప్పు. ఎందుకు తప్పు అర్థమైందా? ఆ తప్పును ఖండించకపోవడం వల్ల ఈ దిక్కుమాలిన గొంతుకలు కొన్ని వచ్చి దేవుడు లేడు, పిండాకుడు లేదు, ఈ గొంతుకలు కోసేస్తే సగం దరిద్రం పోతుంది. ఓకే, ఇవన్నీ మాట్లాడి హిందువు ఆ దేవుడు అట్లా, ఈ దేవుడు ఇట్లా, ఇది అరే దేవుళ్ళ గురించి కొట్టుకు సస్తున్నాము. అసలు నీలో ఉన్న దైవత్వాన్ని చంపేసుకుంటున్నావు, నువ్వు నీ గొప్పతనాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. తాగుడు అనేటటువంటిది, మద్యం తాగితే పాపము అనేటటువంటిది పాపభీతిలో ఉంచిన రోజున ప్రశాంతంగా ఉంది ప్రపంచం. అక్కడ ఆపడం అక్కడి నుంచి తాగచ్చు అనేటటువంటి దానికి మనం తలుపు తెరిచిన తర్వాత, దాని తర్వాత ఎన్నొచ్చినాయమ్మా? ఇవాళ డ్రగ్స్ అని మనం బాధపడుతున్నామే. మరి ఆ రోజు తాగిన వాడిని ఊర్లో వెలివేసేవాళ్ళు. ఇప్పటికీ నాకు గుర్తు, నా ఊర్లో బాగా కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు మాత్రమే తాగేవాళ్ళమ్మా. ఎవరు వాళ్ళకి అది అవసరం, వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు అది లేకపోతే వాళ్ళు అంత కాయ కష్టం వాళ్ళు చేయలేరు. వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉన్నా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేవాళ్ళు.